హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిక్కీ కిచెన్ టాక్స్. ఈరోజు వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం సెపరేట్గా గ్రేవీ చేసుకోవాల్సిన పని లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ 500 గ్రాముల దాకా బాస్మతి రైస్ తీసుకున్నాను. కావాలి అంటే మీరు ఇంట్లో వాడే రెగ్యులర్ రైస్నైనా తీసుకోవచ్చు. 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అరగంట సేపు నానబెట్టండి. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. నెక్స్ట్ అదే కడాయిలో 4-6 ఎగ్స్ని ఉడికించుకొని పైన పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ దాకా కారము, 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఎగ్స్ అన్నింటినీ కూడా చక్కగా వేగేంత వరకు 10-15 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 3 లీటర్స్ దాకా వాటర్ పోసేసి ఇందులో హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను వేసేసి ఈ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా యాడ్ చేసేసి రుచికి సరిపడా ఉప్పుని వేసేసి బాయిలింగ్ అయ్యేంత వరకు వాటర్ని మరిగించుకోవాలి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసేయండి. ఈ రైస్ని 80% దాకా ఉడికించుకుంటే సరిపోతుందండి. మరి ఓవర్ కుక్ చేయకూడదు. ఓవర్ కుక్ చేస్తే రైస్ మెత్తబడిపోతుంది, బిర్యానీ అనేది సరిగా ఉండదు. రైస్ని స్ట్రైనర్లో వేసేసి వాటర్ని డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ కొద్దిగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద సైజు టమాటా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, కారానికి తగ్గట్టుగా 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఫైన్ పేస్ట్లా చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/3 కప్ దాకా పెరుగును వేసుకోండి. ఇందులో 1.5 స్పూన్ దాకా కారం, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా బీట్ చేసుకోండి. ఇలా బాగా బీట్ చేసుకున్న పెరుగు మిక్స్ని ఇందులో యాడ్ చేయండి. తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో కొద్దిగా కారము, పసుపు వేసేసి బాగా కలుపుకొని మనం ఇందులో ఉడికించుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ ఇందులో ఎగ్స్ని వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత నూనె అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఈ గ్రేవీని కొద్దిగా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిగతా హాఫ్ పార్ట్ని అందులో ఉంచేసి ఇందులో కొద్దిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసి సగం రైస్ని వేసేసి దానిపైన మనం పక్కన తీసి పెట్టుకున్న మిగతా గ్రేవీని యాడ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసేసి దానిపైన ఆవిరి పోకుండా ఒక టిష్యూ పేపర్ని కానీ బటర్ పేపర్ని కానీ వేసేసుకొని ఎయిర్ టైట్గా ఉండే మూతని పెట్టేసుకొని ఇందులో కొద్దిగా నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు. ఫస్ట్ 5 మినిట్స్ ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత 10-15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. తర్వాత అడుగు మాడకుండా ఇలా ఒకసారి గరిటె పెట్టుకొని చెక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో చేసేస్తే చాలా టేస్టీగా గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.